ఆరవ్ చాలా తెలివైన బాబు. కాని అతను చాలా అలసత్వంగా ఉండేవాడు. అతని షూస్ టేబుల్ కింద పడేసేవాడు. రాత్రిళ్లు పళ్ళు తోమడం మర్చిపోవడం కామన్. ధన్యవాదాలు అన్నమాట కూడా మర్చిపోతుండేవాడు. ఒకరోజు అతని అమ్మమ్మ మీరా ఒక ఐడియాతో వచ్చింది. అమ్మమ్మ ఒక పెద్ద గ్లాస్ జార్ తీసుకుని కిచెన్ షెల్ఫ్ మీద పెట్టింది. దానిపై లేబుల్ ఉంది, మంచి అలవాట్ల జార్. ఆరవ్కు రంగురంగుల గాజు బిళ్లలు ఇచ్చింది. ప్రతిసారి నువ్వు మంచి పని చేస్తే, పళ్ళు తోమడం, నన్ను సహాయం చేయడం, మంచి మాటలు పలకడం, ఒక బిళ్ల ఈ జార్లో వెయ్యొచ్చు. జార్ నిండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఒక స్పెషల్ అడ్వెంచర్కు వెళ్తాం. మరుసటి రోజు ఉదయం ఆరవ్ తన బెడ్ను సర్దాడు. జార్లో ఒక బిళ్ల. తనగా పళ్ళు తోమాడు. ఇంకో బిళ్ల. అమ్మమ్మకు గోధుమ ప్యాకెట్లు తీసుకురావడంలో సహాయం చేశాడు. స్క్రీన్ టైం లేకుండా పుస్తకం చదివాడు. పిల్లికోసం పాలం పెట్టాడు. జార్ గాజు బిళ్లలతో నిండి వెలిగిపోతుంది. ఒకరోజు ఆరవ్ ఆగ్రహంగా ఉండిపోయాడు. చెప్పులు ఎక్కడ పడితే అక్కడ చెల్లిని అరిచాడు. చేతులు కడుక్కోకుండా భోజనం వద్దన్నాడు. అమ్మమ్మ ఏమీ చెప్పలేదు, కాని జార్ నుండి 2 బిళ్లలు తీసేసింది. ఇది ఏంటి అమ్మమ్మా? బిళ్లలు తీసేస్తున్నావ్? మంచి అలవాట్లు రాళ్లలా కట్టాలి, కాని చెడు ప్రవర్తన వాటిని ఒరిగిస్తుంది. తిరిగి బాగుచేయడమే నిజమైన శక్తి. ఆరవ్ తల తిప్పాడు. ఆ రోజు రాత్రి మళ్లీ ప్రయత్నించాడు. 2 వారాల తర్వాత జార్ పూర్తిగా నిండిపోయింది. నీవు నిజంగా మారిపోయావ్, ఆరవ్. మనమిప్పుడు ఫన్ ట్రిప్కి వెళ్దాం. వారు సరస్సు దగ్గరికి పిక్నిక్కు వెళ్లారు. ఆటలు ఆడారు, కథలు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఆరవ్ జార్లో చిన్న నోట్ వేశాడు. మంచి అలవాట్లు మంచి రోజులను తీసుకువస్తాయి. అమ్మమ్మ ప్రేమగా నవ్వింది. జార్ మళ్లీ ఖాళీ అయింది, కాని ఆరవ్ మనసు మాత్రం మంచితనంతో నిండి ఉంది. నీతి కథ: చిన్న చిన్న మంచి అలవాట్లతో పెద్ద మంచి మార్పులు వస్తాయి.